రాజన్ రామారావు గారి ఆధ్వర్యంలో అలాగే కూటమి నాయకుల యొక్క ఆధ్వర్యంలో సుమారు 1,57,00,000కి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టామండి. ఇందులో ఈ ప్రాంతంలో కొండవాళ్ళు ప్రాంతం కావడం వల్ల అక్కడ రిటైనింగ్ వాల్కి ఉంది, డ్రైన్స్కి ఉంది, స్టెప్స్కి ఉన్నాయి, మెట్లకి, అలాగే కాంపౌండ్ వాల్, రోడ్డు కూడా వేయడంలో ఇందులో భాగం. ఇవన్నీ కూడా బిట్ వైజ్ ఉన్నటువంటి వర్క్స్ అవన్నీ కూడా ఇక్కడ ఒకే దగ్గర శంకుస్థాపన చేయడం జరిగింది. సో కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఇవి ఎక్కడైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అన్నీ కూడా పూర్తి చేస్తున్నామండి. సంక్షేమాన్ని, అభివృద్ధిని, సంపద సృష్టిని సమపాల్లో తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక సహకారంతో, అలాగే మిగతా నాయకులు కేంద్ర ఒక సహకారంతో డబుల్ ఇంజిన్ సర్కార్తో ఈరోజు ముందుకు వెళ్తున్నామండి. రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమం, అలాగే పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్, ముఖ్యంగా ప్లే గ్రౌండ్స్ చేయాలన్న ఒక ఆలోచనతో ఉన్నాం. అలాగే మేజర్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా దృష్టి సారిస్తాం. కమ్యూనిటీ హాల్స్ కూడా డిమాండ్స్ వస్తున్నాయి, దాని మీద కూడా పెడతామని చెప్పేసి తెలియజేస్తున్నాండి. నమస్కారం. దుర్గానగర్ వరకు కూడా అది 2 కోట్ల చిల్లరి, అది కూడా ఈ 2-3 రోజులు అది కూడా రెడీగా ఉన్నాయి. ఎమ్మెల్యేగా డేట్ ఎప్పుడు ఇస్తే ఈ 4-5 రోజుల్లోనే మళ్ళీ అవి కూడా చేయడం జరుగుతుంది. వాటిలో చాలా వర్కులు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ఎమ్మెల్యే గారు ఫండ్స్ ఉన్నాయా లేదా, ఎన్ని వర్కులు పెట్టాలనేది లిమిట్ లేదు, ఎన్ని వర్కులు వాటిలో ఎన్ని సమస్యలు ఉన్నాయి అన్నీ కూడా ఒకేసారి పెట్టేయండి అనేసి ఆయన మాకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం. ఎందుకంటే ఇంతకుముందు లిమిట్స్ ఒక 50 లక్షలు కట్టండి, 60 లక్షలు కట్టండి అనేవారు. అవి 2 రోడ్లు అయ్యి కాదు. ఇప్పుడు మరి ఎమ్మెల్యే గారు అయితే మాత్రం ఎన్ని వర్కులైనా సరే మీరు పెట్టండి, మనం చేద్దాం అనేసి చెప్పడం. మరి ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే మరి మేము ఈ వార్డులో ఎన్ని వర్కులు ఉన్నాయి అన్ని వర్కులు కూడా మేము తయారు చేసి పెట్టడం జరిగింది. అలాగే అంచెలంచెలుగా 3 కోట్లు 2 కోట్లు అలాగే వస్తున్నాయి. అన్నీ కూడా వార్డులో ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి కూడా చాలా రోడ్లు పెట్టాం. ఇక్కడి నుండి బస్ స్టాప్ నుండి గాయత్రి బంక్ వరకు ఈ రోడ్డు పెట్టాం. అలాగే పోలీస్ స్టేషన్ నుండి కుంచుమం కోనలో రోడ్డు పెట్టాం. అలాగే తోకాడులోను కూడా 4-5 రోడ్లు అన్నీ పెట్టాం. ఈ వార్డులో సమస్యలు ఎక్కడ ఉన్నాయో, పెండింగ్స్ ఎక్కడ ఉన్నాయన్న దాని గురించి అన్ని వర్కులు కూడా ఇంచుమించు పెట్టడం జరిగింది. అవన్నీ కూడా ఈ 2-3 నెలల్లో పూర్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే దుర్గానగర్లో మరి రిటర్నింగ్ వాళ్ళ అదే భగీరథుడు పార్క్ అని చేయాలని, మరి అదైతే ఆ విగ్రహం పెట్టుకోవడానికి కొద్దిగా స్థలం లేదని విభేదాలతో ఒక 7-8 సంవత్సరాలు పెండింగ్ ఉన్నదాన్ని మరి ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే మరి ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఉన్న సమస్య అది, మరి దాన్ని ఎలాగైనా పరిష్కారం చేయాలని వాళ్ళు ఏదో 2-3 సెంట్లు కావాలంటే 2-3 సెంట్లు కాదు, మొత్తం ఆ స్థలం అంతా కూడా ఆ కాంపౌండ్ వాళ్ళని ఎరగొట్టి ఆ ఉత్సవాల కార్యక్రమాన్ని చేసి మళ్ళీ ఆ స్థలాన్ని పార్క్గా చెయ్యాలనే ఉద్దేశంతో మన 47 లక్షల సుమారుతో ఇన్వెస్ట్ చేసి అది కూడా టెండర్లో ఉంది. అది కూడా ఈ వారంలో శంకుస్థాపన చేస్తామని తెలియజేస్తూ, మరి వాటిలో ఏ కార్యక్రమాన్ని కమ్యూనిటీలు ఒకటి, సుందరీకోణల కమ్యూనిటీలు కూడా గ్రంథాలయం ఒకటి, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్ చేసి అన్నీ కూడా పెట్టాం. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో, మేయర్ గారి సహకారంతో మరి పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటే ఎమ్మెల్యే గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.